నమస్తే కానీ అదే కానీ బీఆర్ వాళ్ళని వేస్తున్నా మేము వేసేది మేము కష్టపడే మేము ఇంతమంది జనాలు ఇంతమంది ఊకున్నారు మనోళ్ళు లేకుండా బీఆర్ ఎక్కడి నుంచి వస్తే కష్టం చేసుకుంటారు మేము ఎక్కడ పోతాం ఇప్పుడు 5 సంవత్సరం నుంచి మాకు పనే లేదు వాళ్ళకేమో ఏం చేస్తారు ఓట్లు మనం వేసుకుంటున్నాం అదే అదే కాదు పద్ధతి ఇప్పుడు బీఆర్ వాళ్ళని ఎలా బీఆర్ వాళ్ళు బీఆర్ ఉంటుండే మాకు కూడా పని చెప్పాలా మాకు కూడా పని ఇంతమంది 1000 మంది ఉండ్రు పథకాలు రానప్పుడు ఏదైనా ఉపాధి కల్పించినా మీకు జీవనోపాధి మాకుండు ఏదుంది మాకు ఇప్పుడు ఇప్పుడు 3 నేపు దాకా ఏడాది మీకు పని లేక ఏడ మీద తిరుగుతున్నాం మేము ఎందుకు తిరుగుతున్నాం ఇప్పుడు వాళ్ళు రాకుండా మాకు పని దొరుకుగా ఏం చేద్దాం ప్రభుత్వం పథకాలు ఏమో రావట్లేదు ఏమొచ్చినాయి ఇప్పుడు ఏమన్నా వచ్చినా మీకు అందరు ఇదంతా తెలియదా రైతు బంధు అన్ని వస్తున్నాయి రైతు బంధు వస్తుంది బియ్యం వస్తుంది అన్ని వస్తున్నాయి ఏవి వస్తున్నావా ఏ వస్తలేవు ఆడోళ్ళకు 2500 ఏది ఏవి లేవు ఇచ్చిందా ఏమి ఇవ్వలేదు పెన్షన్ సంగతి ఏంది 4000 పెన్షన్ 4000 అన్నారు 4000 లేవు ఆ 2000 ఇప్పుడు 2000 ఇస్తుండ్రు ఆ 2000 కూడా నెలకి ఇస్తుండ్రు ఆయన ఇస్తలేడుగా ఎందుకు రేషన్ బియ్యం సన్నగా వస్తున్నాయి దొడ్డు బియ్యం ఇప్పుడైతే ఇప్పుడైతే దొడ్డిగా వస్తున్నాయి వస్తున్నాయిగా ఏది కానీ ఇచ్చినాడు మనకు వచ్చినాడు అంతేగా ఆ బియ్యమే రాలేదు రుణమాఫీ ఇంతవరకు లేదు ఏ ఏడు వచ్చినాయి 500 ఇంత మంది 500 పడ్డా అడుగు పడ్డా ఎవరికైనా ఇప్పుడు మీకు ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు కదనే మరి ఆయన కోమటిరెడ్డి ఎమ్మెల్యే 30 సంవత్సరాల నుంచి గెలిచిండు ఏం చేసిండు అది చెప్పవు ఏం చేసిండు 30 సంవత్సరాల నుంచి 30 ఏళ్ళు ఇప్పుడు ఆయన గెలుతాబట్టి ఇంత అంటారా ఇప్పుడు ఆయన వచ్చిండు ఇప్పుడు రోడ్లు మంచిగా అయినాయి ఇంత మునుపు అయ్యే చేసినా ఏమైనా చేసినా ఇప్పుడు 10 ఏళ్ళు కలిసి ఇప్పుడు ఏమైనా చేసినా ఇప్పుడు 10 నెలలు ఇప్పుడు సంవత్సరం అవుతుంది సంవత్సరం దాటింది ఏం చేసిండు ఏం చేయాలి ఏదన్నా కానీ వాళ్ళు చేయని కానీ మాకైతే కూలీల కథ ఉండాలగా ఎక్కడ వాళ్ళని తీసుకొచ్చా బీఆర్ వాళ్ళని తీసుకొచ్చా పెట్టే ఇప్పుడు మాకేంది మా బతుకేంది దొంగ అంతా దొంగలు రాజకీయాల్లో దొంగలు ఇప్పుడు కూలి చేసుకోనికి ఏం లేదు అన్న భూమి ఉన్నోనికి అసలు లేనికి ఏం పెడుతున్నాయన మేము వేస్తున్నాం ఓటు ఆడు ఓటు వేస్తుండు నేను ఓటు వేస్తున్నా పేదోడు కావాలా ఇప్పుడు ఏమో 5 ఎకరాలకు 10 ఎకరాలకు అలా భూమి వేస్తుంటాం అసలు భూమి లేనికి ఏమి ఇస్తుండే ఆయన మేము ఎందుకు ఓటు మేము మంచిగా అంతా భూమి లేని అందరం ఒక అసలు భూమి అసలు ఓటేయద్దు వాళ్ళకు ఎందుకు అసలు మాకేం అవసరం ఓటేయా ఓడేస్తారు ఓడేవాడిగా భూమి లేనికి ఏమిస్తుండ ఆయన భూమి లేనికి ఏమిస్తుండు చెప్పు నాకు ఏమన్నా ఇస్తుండా ఏం లోన్ అని ఇస్తుండా ఇప్పుడు 10 ఎకరాల లోనికి ఆయనకే వేస్తున్నాం అన్ని ఆయనకే ఉన్న లేనోడు ఏం చేయాలి లేనోడు వేస్తున్నాం ఓటు ఉంటూ మేము వేస్తున్నాం ఏం చేస్తుండు ఏం హామీ ఇచ్చిండు ఏమి ఇవ్వలేదు మాకు లేనోనికి ఏం లేదు అన్నారు ఓలైనా ఏ రాజకీయం అయినా కానీ ఎందుకు మాకు అంతేగా ఇప్పుడు జనాలు అందరూ ఉండేయా ఇప్పుడు భూమి ఉన్నోడు వేస్తున్న ఓటు మేము వేస్తాం మేము పేదవాళ్ళం మాకు ఏదైనా కలగలగా ఇది భూమి బ్యాంకుల్లో ఏదో అది వేస్తే మాకు కూడా తృప్తి అనిపిస్తుంది 10 ఎకరాల నుండి 100 ఎకరాలకి వేస్తూనే ఉంటాయి ఓడైనా ఆడైనా ఈడైనా ఓడైనా అసలు లేనివానికి ఏం చేసిండు అంతేగా పేదవాని చదువు పేదవాన్ని గుద్దబలు చదువు అంటే ఏం చేస్తాడు పేదవానికి ఏం లేదు ఏమైనా వచ్చినాడు ఇంత మందు పోస్తాడు ఓటేయమంటాడు అసలు బాడకాలు భూమి లేని బాడకాలు వాళ్ళకి ఓటేయద్దు ఓడైనా వేయద్దు అంతే ఇక ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ ఓట్లు వచ్చినా కానీ భూమి లేనివాడు వేయొద్దు నేను చెప్తున్నాగా భూమి లేనివాడు వేయొద్దు ఓటేయద్దు అన్నోడు ఆడేస్తున్నా నేను వేస్తున్నా నాకు ఇల్లు ఉంది ఆయనకి ఇల్లు ఉంది నాకే ఇల్లు ఉంది ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా మరి ఇది పరిస్థితి అని మరి ఇప్పుడు కోమటిరెడ్డిని గెలిపించుకున్నారు ఆయన దగ్గరికి ఎప్పుడైనా మాకేం అవసరం పోయిసరా నన్ను రండి సార్ ఎప్పుడు నేను పోయి ఆడటానికి ఈ బయట నుంచి ఎలా కొడతాడు మనం పోయిసరా బయటికి మనం ఏం చేస్తాం మేము ఎప్పుడు వెనకమ్మనుకునే భూమి లేనోడు ఏం లేడు వెనకమ్మనుకున్నాడు ముందు అన్ని ముందర పోతాడు ఓడైనా అంతేగా మన ఏముంది